హలో ఆల్, ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా ఒక మంచి పిజ్జా ప్రిపేర్ చేద్దామనేసి రెడీ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఈ పిజ్జా బేస్ నేను బయట మార్కెట్లో తీసుకున్నాను. 25 రూపీస్ అంట ఈ పిజ్జా బేస్. నీట్గా ఈ పిజ్జా బేస్ తీసుకొని లైట్గా వాళ్ళు ఆల్రెడీ పెట్టారు స్పోక్స్, అగైన్ నేను కూడా మళ్ళీ పెట్టాను. లైట్గా పెట్టిన తర్వాత ఇందులో ఫస్ట్ పైన పిజ్జా బేస్ సాస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను, రెడ్ కలర్ది. అది బాగా అప్లై చేశాను. మంచిగా బాగా నీట్గా అప్లై చేశాక లైట్గా పైన చీజ్ ఉంటుంది కదా, చీజ్ వేసాను. చీజ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, టమాటాను డెకరేట్ చేసుకొని ఫైనల్గా పైన చికెన్ పీసెస్ని, చికెన్ నేను ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసుకున్నాను. ఆ ఆయిల్ ఫ్రై చేసుకున్న చికెన్ని మళ్ళీ పైన నీట్గా డెకరేట్ చేసి చికెన్ పెట్టి మొత్తం డెకరేట్ చేశాక నేను కొంచెం లైట్గా అది ఎక్కువ హైట్ వచ్చేసింది, అందుకే ఒక ప్లేట్ పెట్టేసి కొంచెం కిందికి ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా మొత్తం చీజ్ మొత్తం యాడ్ చేసుకున్నాను. నీట్గా అంతా తురుముకొని చీజ్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా జస్ట్ ఫన్నీగా ఒక స్మైల్ సింబల్ వేసేసి 2 క్యాప్సికమ్ పీసెస్ పెట్టాను పైన ఐబ్రో లాగా. పిజ్జా డెకర్ అయితే అయిపోయింది. నేను ఎయిర్ ఫ్రైలో పెట్టేశాను. నార్మల్గా గ్యాస్ మీద కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఒక బౌల్ పెట్టేసి చేయొచ్చు. లెట్స్ సీ రిజల్ట్ ఎలా ఉంటుంది. ఫైనలీ పిజ్జా రెడీ. ఎక్కువసేపు పెట్టేసరికి బాగా రోస్ట్ అయిపోయింది పిజ్జా, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బై బాయ్.